మన ఖర్చు అయితే ఈ కిరాయి వచ్చేసి 9,000లో ఇప్పుడైతే ఆపరేటర్ లేడంట. సో మనకు కూడా లోడింగ్ తొందర కావాలని చెప్పేసి బండి నేనే తీస్తున్నాను. ఇక్కడ పోలీసు వాళ్ళు పట్టకపోతే టెన్షన్ లేదు, పట్టుకుంటేనే మనకు వేస్తారు గట్టిగా. ఆ కస్టమర్ అయితే చాలా తొందరగా రావాలన్నా, ఎందుకంటే లేబర్ టైం వేస్ట్ అయిపోతుంది, నాకు కేసు అవుతుంది, మా సేట్ వచ్చి తిడతాడు. ఇది మొత్తము ఇండియన్ ఆయిల్ది. ఇది వచ్చేసి మన ఇప్పుడు నైట్ ఇక్కడనే స్టే అయిపోయాం. ఇలా 2 గంటలకు 1:30-2 గంటలకు వచ్చేసినాం ఇక్కడికి వచ్చి పడుకున్నాం. ఎందుకంటే అసలు చూసారు కదా బండి ఏ రకంగా అయిపోయారో, మొత్తం చాలా బండ్లు అయిపోయాయి. ఇక్కడ గవర్నమెంట్ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే అసలు నేను 5 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఇక్కడ అయితే మనము ఎగ్ దోశ ఆర్డర్ ఇచ్చాము. బిపిన్ కి నాకు 2 ఎగ్ దోశలు చెప్పాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం వచ్చేసి నిన్న మధ్యాహ్నం కడపలో 2 గంటలకైతే అన్లోడ్ అయింది. సో మనము ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. మనము 26 గంటలు 27 గంటలు అన్లోడ్ అయ్యాక మనం పెట్రోల్ బంక్ లో మళ్ళీ రోడ్డు మీద అయితే ఉన్నాము. ఏది వైఎస్ఆర్ స్టాచ్యూ కడప సర్కిల్ దగ్గర అయితే ఉన్నాము. మనకు రిటర్న్ కిరాయిలు ఏం దొరకలేదు. అంటే రెగ్యులర్ గా అయితే మిర్చి కిరాయిలు ఉంటాయి, పచ్చిమిర్చి. కానీ పచ్చిమిర్చి రేటు తక్కువైపోయింది కాబట్టి హైదరాబాద్ లో టమాటా రేటు ఇప్పుడు పెరిగింది కాబట్టి టమాటా కిరాయిలు వచ్చాయి. బట్ ట్రేలు ఉన్న వాళ్ళకి మాత్రమే కిరాయిలు ఇస్తారు. ఇక్కడని కాదు, ఎక్కడైనా సరే టమాటాలు ట్రేలు ఉన్న వాళ్ళకే ఇస్తారు. సంచుల్లో గోతాల్లో వేస్తే టమాటాలు అనేటివి ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి వాళ్ళు ట్రేలు ఉన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే రైతులు లాస్ అయిపోతారు కదా దానివల్ల. దానికోసం అని చెప్పేసి వాళ్ళు కిరాయి కూడా ఇయ్యలేదు. మనకు నిన్న ఒక అతను వచ్చాడు, కిరాయి ఉంది వస్తావా హైదరాబాద్ కాటదాని అని అన్నాడు. కిరాయి ఎంత అని అంటే 6,000-7,000 ఇస్తా అన్నాడు. సో నేను 10,000కి అసలు తగ్గలేదు రిటర్న్ కిరాయి. ఇంకా మనకు నిన్న నుంచి ఇక్కడ ఫుడ్ కూడా మనకు నచ్చిన ఫుడ్ లేదు కాబట్టి దాదాపు 1200-1300 ఫుడ్కే అయ్యాయి. సో మనం ఈ రోజు కూడా వచ్చాడు, సేమ్ అదే పర్సెంట్ ఈ రోజు వచ్చాడు. టైం ఎంత అవుతుంది? 5 అయింది. 5 గంటలకు వచ్చాడు. వచ్చి ఇట్లా ఉంది కిరాయి, మళ్ళీ ఈ రోజు ఉంటే నీకు మళ్ళీ ఒక 500-600 లాస్ అవుతుంది అని అంటే, సో నేను కూడా అది కరెక్టేలే అని చెప్పేసి అన్న 10,000కు తగ్గనని అంటే అసలు లాస్ట్ కి 9,000 ఇస్తా అన్నాడు. సరేలే మనకు ఎట్లా మళ్ళీ ఉంటే ఒక 500-600 ఫుడ్ కి బొక్క అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ ఆడికే వస్తుంది, అదే 10,000 దగ్గరకు వస్తుంది అని చెప్పేసి 9,000 కిరాయి మాట్లాడుకొని రిటర్న్ కిరాయి మాట్లాడుకొని అయితే నేను వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేద్దాం. నిన్న నుంచి అయితే మనము ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఆ పొద్దున పెట్రోల్ బంక్ నుంచి అయితే వచ్చేసాము. ఆ వైఎస్ఆర్ స్టాచ్యూ సర్కిల్ దగ్గరనే ఉండిపోయాం పొద్దుగాల నుంచి. మాకు నిన్న నుంచి దాదాపు ఇక్కడ ఫుడ్ సరిగ్గా లేక, అంటే మనకు నచ్చిన ఫుడ్ లేక ఇక్కడ అయితే ఆ డాబాలలో, ఎందుకంటే మనం రోడ్ సైడ్ ఫుడ్ తినేసి ఒకటేసారి డాబాలలో పెట్టాలంటే ఇప్పటి మటుకు 1,000-1,200 అయింది ఖర్చు. ఏది ఈ 30 గంటలకు, అంటే మనం ఇంటి దగ్గర నుంచి వస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే 1,200 ఖర్చు వచ్చింది. మన బండి అయితే ఇక్కడ లోడింగ్ పాయింట్ కి వచ్చేసాము. లోడింగ్ పాయింట్ కి వచ్చేసి ఒక 25% లోడ్ అయిపోయింది. వర్షంలో కూడా లోడ్ వేస్తా ఉన్నాడు ఆ పెద్ద మనిషి. మనకైతే వర్షం ఇప్పుడు చాలా స్టార్ట్ అయిపోయింది, ఎక్కువ అయిపోయింది. మా బిపిన్ కూడా అక్కడ నించున్నాడు, చూస్తా ఉన్నాడు వర్షం పడుతుందని. క్యా ఆసరా యార్ చాలా వర్షం. ఇప్పుడు అప్పటి నుంచి లేదు అసలు, మనం లోడింగ్ పెడుతున్నాం వర్షం స్టార్ట్ అయింది, మళ్ళీ పొద్దున్న నుంచి వర్షం లేదు. చూడండి వర్షం అయితే చూడండి చాలా పడుతుంది. ఇదే మన దరిద్రమే ఏంటో అసలు. వర్షం మనం లోడింగ్ ఎప్పుడైతే పెడతామో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వర్షం. ఏమనుకోవాలో అర్థమైతలేదు. ఈ వర్షం వల్లే మనము ఒక రోజు మొత్తం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు బండి తార్పాలు కూడా కట్టేసుకున్నాము, టైట్ కట్టేసుకున్నాం. అంటే తడవకున్నా ఏం కాదు కానీ ఏదో ముందు జాగ్రత్త, ఎవరైనా పోలీసు వాళ్ళు చూసినా కానీ ఆపకుండా మనం అయితే కట్టేసుకున్నాం. ఫుల్ పర్ఫెక్ట్గా కట్టేసుకున్నాం. ఇంకా లీకేజ్ కాదుగా, ఏది కాదు అసలు ఇప్పుడు. ఓకే, ఇప్పుడైతే మనం బయటదెళ్దాం. పెట్రోల్ బంక్ లో ఒక 3,000 కొట్టించుకుంటే హైదరాబాద్ వరకు వెళ్తుంది. ఇప్పుడైతే మనము లోడింగ్ అయిపోయింది, బయటదెళ్తున్నాము. ఇదైతే కడపలో మండీ బజార్ అంట. ఇంతకుముందుకు వచ్చేటప్పుడు చాలా రష్ ఉండే, కొద్దిగా ఈవినింగ్ టైం కాబట్టి కొద్దిగా తగ్గిపోయారు.
అందులో కూడా వర్షం వల్ల కూడా కొద్దిగా తగ్గారు. మండి బజార్ అన్నమాట ఇది. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్ పెట్రోల్ బంక్ వెళ్ళేసి డీజిల్ కొట్టించుకొని బయలుదేరడమే. $2,500 డీజిల్ కొట్టిస్తున్నాం. ఎందుకంటే నిన్న కూడా ఒక 500 కొట్టించండి, దానివల్ల 2,500 కొట్టిస్తున్నాను. మధ్యలో ఏమైనా తక్కువ వస్తే మధ్యలో కొట్టించుకోవడమే. పెట్రోల్ బంక్ ఇంకా మనకి ఇక్కడ డీజిల్ కొట్టించేసుకుంటే జడ్చర్ల వరకు వెళ్ళిపోతుంది, జడ్చర్ల షాద్నగర్ వరకు వెళ్ళిపోతుంది. ఇంకా మనకైతే టెన్షన్ ఉండదు. ఇంకా నెక్స్ట్ టోల్ గేట్లో డబ్బులు వేసుకుంటే అయిపోతుంది. డీజిల్ అయితే కొట్టించేసుకున్నాం, ఇంకా బయలుదేరడమే. డీజిల్ పట్టాడు బంకులో. చూస్తున్నారు కదా, ఇదే వైఎస్ఆర్ సర్కిల్ అనమాట. ఇదంతా వైఎస్ఆర్ సర్కిల్ అంటారు కడపలో, అలంకారపల్లిలో. చాలా పెద్దది ఇది సర్కిల్ మాత్రం. అటు వెళ్తే తిరుపతి, ఇటు వెళ్తే రాయచోటి, మదనపల్లి, ఇటు వెళ్తే హైదరాబాద్ అనమాట. మనమైతే ఇక పొద్దున పెట్రోల్ బంక్ నుంచి వచ్చి ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంది కదా, ఈ టిఫిన్ సెంటర్ దగ్గరనే ఆగాము, ఇక్కడనే సాయంత్రం వరకు. సో ఇప్పుడైతే నాన్ స్టాప్ కర్నూలు వరకు నాన్ స్టాప్. ఇంకా మధ్యలో దీనికైతే బిల్లులు ఉండవు, సేల్స్ ట్యాక్స్ అట్లాంటివి ఏమైనా వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది, చూసుకొని వెళ్ళాలి. టీ కోసం అని ఆపాము, ఎందుకంటే ఇప్పుడు కడప నుంచి కర్నూలు వరకు అసలు ఫుడ్ది ఏముండదు, ఎక్కువ శాతము టీ టైం కూడా ఉండదు. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఆపితే కస్టమర్ ఏమన్నాడు, మన ఎంబడ కస్టమర్ వచ్చాడు కదా, దానికోసం ఇంకే మధ్యలో ఆపడం ఎందుకు, తెలంగాణ బార్డర్ అయిపోయాకనే ఆపుదాం అన్నాడు. సో దానికోసం ఇక్కడ టిఫిన్స్ చేస్తున్నారు. ఇక్కడ అయితే మనము ఎగ్ దోశ ఆర్డర్ ఇచ్చాము, బిపిన్కి నాకు 2 ఎగ్ దోశలు చెప్పాము. దోశ తినేసాము. ఎందుకంటే ఫుడ్ ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదంటే, ఫుడ్ తింటే నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి దానికోసమే మనమైతే దోశ తిన్నాము. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇక్కడైతే అసలు ఒక్కో దగ్గర లైట్లు ఉంటాయి, ఒక్కో దగ్గర లైట్లు ఉండవు, కానీ రోడ్ మాత్రం పర్ఫెక్ట్. లైట్లు ఉన్నా లేకున్నా కానీ అసలు టెన్షన్ లేదనమాట. ఎందుకంటే రోడ్లు అంత పర్ఫెక్ట్గా ఉంటాయి, చాలా పర్ఫెక్ట్. ఇప్పుడైతే మనకి ఇంకా 120 కిలోమీటర్లు ఉంది కర్నూలు. ఇక్కడ టీ బాగుండదు, మీ అందరికి తెలుసు. నేను టీ టైంలోనే తాగుతాను, ఎందుకంటే టీ టైంలో బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, అంతా బాగుంటుంది. టీ టైం అయినా చాయ్ వాలా అయినా ఏదైనా సరే. ఇప్పుడైతే మనం కర్నూలులో ఆపుతాము, ఏదైనా టీ టైం చూసుకొని. నాన్ స్టాప్ అయితే కొట్టడమే. 110 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కంటిన్యూ చేస్తాను. ఇంతకుముందుకైతే కార్ టు కార్ ఒక డాష్ వచ్చి అంటే యాక్సిడెంట్ అయ్యండే. ఇంకా ఎందుకులే, మనం నాన్ స్టాప్ స్పీడ్లో ఉన్నాం కదా, ఇంకా మళ్ళీ స్లో చేయడం ఎందుకని చెప్పేసి ఆగలేదు. దగ్గర కర్నూలుకి వచ్చేసాము. కడప నుంచి కర్నూలుకి ఇదే లాస్ట్ టోల్ గేట్ అన్నమాట. లాస్ట్ టోల్ గేట్ అక్కడ నుంచి ఇది కొద్దిగా పెద్ద టోల్ గేట్ అనమాట. ఆ 2 టోల్ గేట్ల కంటే ఇది కొద్దిగా పెద్ద టోల్ గేట్. చూడండి, ఇది లాస్ట్. ఇది అయిపోయిందంటే మళ్ళీ ఒక 5 కిలోమీటర్లుగానే రైట్కి తీసుకుంటే కర్నూలు వస్తుంది. మనకైతే అసలు ఫస్ట్ ఈ ఫాస్టాగ్ ఉండే కదా, ఈ ఫాస్టాగ్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అయ్యిండే అనమాట. ఎందుకంటే ఎవరు లేరన్న పోలీసులు మాటలో ఉంటా. అరే నేను చూస్తున్నా అన్న, అన్ని చూస్తున్నాను. అరే ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటాను, పోలీసు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏందనేది. కరెక్టే, నీ బాధ్యత నీకు ఉంటది, కానీ ఎవరి భయం వాళ్ళకే. ఈ ఫాస్టాగ్ చేంజ్ చేసినప్పుడల్లా ఇప్పుడు నాకు తక్కువ లేచిపోతుంది ఆ ఫాస్టాగ్ అనేది. చాలా బెటర్, కానీ టైమింగ్ సేవింగ్. లేదంటే 1 మినిట్ 2 మినిట్స్ ఆగేది ఉంటుండే.
పిచ్చి లేచిపోయేది. వెనకకి ముంగడికి అనాల్సి వస్తుండే బండి. అదేంటంటే ఫాస్ట్ ట్యాగ్ కాకపోతుండే, ఎందుకంటే బండి ఓనర్ వేరే అతను కదా, నేనేమో కంటిన్యూ ఫైనాన్స్ లో తీసుకున్నాను. సో దానివల్ల ఇబ్బంది అయిపోతుండే. మొన్న నా పేరు మీద చేయించుకున్నాను ఫాస్ట్ ట్యాగ్. ఇప్పుడైతే మనం వెళ్ళగా సెకండ్స్ లో 2 seconds 5 seconds అంతే, సెకండ్స్ కంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ గవర్నమెంట్ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే అసలు నేను 5 years నుంచి చూస్తున్నాను. అసలు ఇంతవరకు ఎవరు మనుషులు కూడా రాలేదు. అసలు ఏం అర్థం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ కట్టించిందే పేదవాళ్ళ కోసము. అసలు అయినా సరే ఒక్కరు కూడా రాలేదు. 4-5 సంవత్సరాల నుంచి వస్తున్నాను, అసలు ఒక్కరు కూడా రాలేదు. అసలు చూడండి, ఈ లైట్ అంటే నైట్ టైం కాబట్టి అంత సరిగ్గా కనిపించట్లేదు. కర్నూలు దగ్గర లెఫ్ట్ సైడ్ లో ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటది ఇది. అసలు పేదవాళ్ళ కోసమే కట్టించారు. 5 సంవత్సరాలు అవుతుంది. మరి గవర్నమెంట్ మారుతున్నాయి కానీ ఇందులోకి మాత్రం మనుషులు రావట్లేదు. మరి ఎవరి ప్రాబ్లమో అర్థం అవ్వట్లేదు అసలు. ఇది వచ్చేసి కర్నూలు, కడప, బెంగళూరుకి ఔటర్ రింగ్ రోడ్ టైప్ లో అన్నమాట. చాలా మంది కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను మొన్న చూపించాను కదా, మన కర్నూలు నుంచి వస్తుంటే కడపకు లెఫ్ట్ తీసుకుంటారు, స్ట్రైట్ బెంగళూరుకి వెళ్తారు అని చెప్పాను కదా. సో సేమ్ అక్కడ ఎలా అయితే కన్ఫ్యూజ్ అవుతారో, కొంతమంది ఇక్కడ కూడా అలాగే కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నమాట. చూడండి, ఇక్కడ లెఫ్ట్ కుందా, ఈ లెఫ్ట్ ఏమో బెంగళూరుకి వెళ్తుంది, స్ట్రైట్ ఏమో కర్నూలుకి వెళ్ళిపోతుంది అనమాట. కొంతమంది అంటే చదువుకున్న వాళ్ళకు బోర్డులు చూసి లెఫ్ట్ తీసుకుంటే ఈ లెఫ్ట్ లో వెళ్ళిపోతారు బెంగళూరుకి. కొంతమంది చదువుకుని వాళ్ళు ఉంటారు కదా, అంటే అందరూ ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి అంటలే, ఎడ్యుకేటెడ్ కాదని చెప్పేసి అంటలేను. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. ఆ కంటైనర్ వెళ్తుందిగా, అదేమో బెంగళూరుకి వెళ్ళే రూట్ అనమాట. ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్ళేదేమో కర్నూలుకి. చాలా మంది ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మన డ్రైవర్లు, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళన్నా, ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళన్నా, లారీ వాళ్ళైనా సరే, కార్లు నడిపించే వాళ్ళు కూడా చాలా మంది, కొంతమంది ఈ రూట్ లో వెళ్ళిపోతారు. కనిపిస్తుందిగా ముంగట, ఆ రూట్ లో వెళ్ళిపోయి మళ్ళీ ముంగడి ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళి యూటర్న్ తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ కర్నూలు రూట్ కి వస్తారనమాట. సో అలా కాకుండా మీరు ముందుగానే చూసుకోవాలి. ఇదంతా వచ్చేసి కర్నూలు అన్నమాట. ఇది కర్నూలు బ్రిడ్జ్. మన బండి ఇక్కడ ఉంది, ఫుల్ ట్రాఫిక్ అయింది. ఏమైంది ఏమో. విపిన్ అయితే పడుకున్నాడు. చూడండి, విపిన్ కస్టమర్ అయితే పడుకున్నాడు. ఈ కస్టమర్ ఉండడం వల్లనే ఆ వీడియో తీసేటప్పుడు నా ఫేస్ అనేది కనిపించట్లేదు, ఏమనుకోకండి. చూడండి, చాలా ట్రాఫిక్ అయిపోయింది. చూడండి, అక్కడ వరకు బండ్లు, అదిగోండి అక్కడ వరకు బండ్లు మొత్తం ఆగిపోయాయి. మరి ముంగట ఏమైందో ఏమో అర్థం అవ్వట్లేదు. వచ్చే బండ్లు రావట్లేదు, వెళ్ళే బండ్లు వెళ్ళట్లేదు. చాలా ట్రాఫిక్. ఇప్పటికీ 1/2 hour అయింది, అస్సలు బండ్లు కదలట్లేదు. చూడండి, ఇటు నా వెనకాల ఒక 2 kilometers వరకు ట్రాఫిక్, నా ముందు ఒక 1 kilometer వరకు నాకు తెలిసి ట్రాఫికే ఉండొచ్చు. ఏదైనా యాక్సిడెంట్ అయిందా, మరి ఏదైనా చెకింగ్, ఈ టైంలో అయితే చెకింగ్ అట్లాంటిది ఇంత పెద్దగా చెయ్యరు. మరి ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో అనిపిస్తుంది. ముంగడైతే అంబులెన్స్ సౌండ్ కూడా ఏమో వినిపిస్తుంది. అక్కడ చూడండి, రక్షక్ కూడా ఉంది, పోలీస్ వ్యాన్ కూడా ఉంది. మరి ఏంటో అర్థం అవ్వట్లేదు, చాలా ట్రాఫిక్ అసలు. చూడండి లైన్ గా. ఇది వచ్చేసి మన బండి, ఇదిగోండి. చాలా వరకు అయితే చాలా ట్రాఫిక్. మనకు ఇక్కడ ఒక ట్రైలర్ కనిపిస్తుంది కదా, ఒక టారస్, ఇది అనేది ఆగిపోయిందంట. మరి దేని వల్ల ఆగిపోయిందో ఏమో అర్థం అవ్వట్లేదు. ఈ బండిలో దాదాపు 40 టన్నుల నుంచి 50 టన్నుల వరకు అయితే లోడ్ ఉంది. అసలు ఈ టైంలో కరెక్ట్ 1:30 టైంలో ఆగిపోయింది, కరెక్ట్ సిచ్యువేషన్ లా. ఎందుకంటే పచ్చి సరుకులు వేసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు కదా, చాలా ఇబ్బంది. ఇగో జేసీబీ కూడా వచ్చింది. మరి ఈ జేసీబీ వచ్చి బండిని ఏమైనా కదిలిస్తుందేమో తెలియదు.
ఇప్పుడు అది ముంగడికి వెళ్ళి యూటర్న్ చేసుకొని రావాలి. ఇదిగోండి జేసీబీ వెళ్తుంది కదా, మొత్తం చాలా ట్రాఫిక్ అయిపోయింది. ఈ ఒక్క బండి ఆగడం వల్ల దాదాపు 3 కిలోమీటర్లు ఆగిపోయారు. మొత్తము 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ వరకు ఇంకా పెరుగుతూనే ఉంటారు. ఎందుకంటే పచ్చి సరుకు లోడింగ్ తీసుకొని వచ్చే టైం కదా, చాలా ఇబ్బంది అయిపోతుంది అసలు జనాలకు మాత్రం. అసలు చూసారు కదా బండి ఏ రకంగా అయిపోయారో, మొత్తం చాలా బండ్లు అయిపోయాయి చూడండి. నాకు తెలిసి ఇది ఒక 5-6 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ ఉంటుంది. కరెక్ట్ పచ్చి సరుకు మార్కెట్కి తీసుకెళ్లే టైంలో ఇట్లాంటి స్టన్లు జరుగుతూ ఉంటాయి. చూడండి డ్రైవర్ లైఫ్ చూడండి, రోడ్డు మీద అన్ని లారీలే. ఇప్పుడు నైట్ ఇక్కడనే స్టే అయిపోయాం. 2 గంటలకు 1:30-2 గంటలకు వచ్చేసినాం ఈడికి వచ్చి పడుకున్నాం. ఎందుకంటే మనకు రేపు పొద్దుగాల ఈ రోజు ఏదైనా కిరాయి వచ్చినా కానీ బండి తీసి నడిపించే అంత ఓపిక ఉండాలి. అట్లా అని చెప్పేసి మనం అయితే ఒక 3 గంటలు 4 గంటలు పడుకున్నాము. సో ఇప్పుడైతే మనం బయటకెళ్ళి ముంగట ఏదైనా ఛాయ్ కనిపించింది అనుకోండి, ఛాయ్ తాగేసి డైరెక్ట్ ఇక్కడ నుంచి 2 గంటలు మాత్రమే దారి. ఈ 2 గంటలు నాన్ స్టాప్ కొట్టేస్తే అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతాము. ఓకే, ఇప్పుడైతే బయటకు వెళ్దాం. మనం అయితే అసలు హైదరాబాద్కి ఇంకో 60 కిలోమీటర్లో ఉన్నాము. ఈ 60 కిలోమీటర్లు అంటే మనకు కడపలో 2500 కొట్టించుకున్నాము. ఈ 2500 కొట్టించేసుకొని మైలేజ్ ఎంత ఇచ్చిందంటే ఈ 2500కి 366 కిలోమీటర్లు. ఇప్పటి వరకు అయితే 366 కిలోమీటర్లు. అంతకుముందుకు ఒక 200-300 ఉండే. సో ఇప్పుడైతే మనము ఏదైనా పెట్రోల్ బంక్ కనిపిస్తే ఆపడమే. పెట్రోల్ బంక్ కనిపించింది అనుకోండి, ఇంకో 500-1000 రూపాయలు కొట్టించేసుకుంటే మనం అన్లోడ్ పాయింట్కి నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే పెట్రోల్ బంక్ వస్తే పెట్రోల్ బంక్ లో ఆపుతాను. ఇది వచ్చేసి రాజాపూర్ అనమాట, బాలనగర్. ఈ బాలనగర్ లో ఈ బ్రిడ్జ్ ఒక్కటి కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అస్సలు టెన్షన్ ఉండదు అనమాట. ఎందుకంటే ఇక్కడ జనాలు కూడా ఎక్కువ అయిపోయారు, దానివల్ల ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతే ఇక పైనకించి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు హైదరాబాద్, ఇంకా కర్నూలు వెళ్ళే వాళ్ళు కర్నూలుకి వెళ్ళిపోతారు. ఇంకా ఊర్లోకి వెళ్ళే వాళ్ళు ఈ సర్వీస్ రోడ్ లో, బైపాస్ రోడ్ లో వచ్చేస్తారు. సో దానివల్ల ఇప్పుడైతే ట్రాఫిక్ కనిపించట్లేదు, కానీ ఇంకో 8-9 అయింది అనుకో ఈ రూట్ లో చాలా ట్రాఫిక్ అనమాట. అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది, ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది అసలు. ఇప్పుడైతే టీ కోసం అయితే ఆగాము. ఇక్కడైతే ఇరానీ టీ చాలా బాగుంటది చూడండి. దో చాయ్. ఇక్కడైతే చాయ్ బాగుంటది, ఎందుకంటే మనం ఎప్పుడు వచ్చినా కానీ రూట్ లో వచ్చినప్పుడు, అంటే ఇంతకుముందు డ్యూటీ చేస్తున్నప్పుడు ఇక్కడనే తాగుతుండే డైలీ. మనం అయితే కొత్తూరు దగ్గర ఉన్నాము, అదే జేపీ దర్గా దగ్గర. మొన్న చూపించాను కదా, మన రాత్రి పూట సరిగ్గా కనిపించలేదు. ఏది మన ఇండియన్ ఆయిల్ గ్యాస్ ది ఫ్యూల్ ఉంటది కదా, మనకు వచ్చేసి ఇదే అనమాట. ఇది మొత్తము ఇండియన్ ఆయిల్ ది. ఇది వచ్చేసి మన దీనికి సంబంధించిందే, అంటే వేరే వాళ్ళ డీలర్షిప్ కాదు, కంపెనీ వాళ్ళదే ఈ పెట్రోల్ బంక్ అనమాట. ఇక్కడ ఏదన్నా న్యాచురల్ మంచిగా, ఏది దొంగతనం అట్లాంటిది అంటూ ఏమి ఉండదు అనమాట. ఆ పెట్రోల్ బంక్ లో చాలా బాగుంటది అనమాట. మనము ఇప్పుడు బండి వెళ్ళదు కాబట్టి ముంగడ కొట్టించుకున్నాం, కానీ లేదంటే ఇక్కడనే డీజిల్ కొట్టించుకునేది మంచిగా కొట్టిస్తారు ఇక్కడైతే. మనం శంషాబాద్కి అయితే వచ్చాము, ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి. ఇంకా మనం ఇప్పుడైతే సిటీ ఎంటర్ అవుతున్నాము. చూడండి అసలు పైన బ్రిడ్జ్లో మీకు తెలుసుగా, అసలు ఈ పైన బ్రిడ్జ్లో ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే మాత్రం నిజంగా గందరగోళంగా ఉండేది తెలంగాణలో, అదే హైదరాబాద్ లోపల సిటీ మొత్తము. ఎందుకంటే ఒకప్పుడు 15 ఏళ్ల కింద మొత్తము లారీలతోటి ఫుల్ ట్రాఫిక్ అయిపోయేది హైదరాబాద్ సిటీలో. కానీ ఇప్పుడైతే
అంత ట్రాఫిక్ అనేది లేదు, అంటే తగ్గిపోయింది. ఎందుకంటే మెయిన్ కంటైనర్లు, లారీలు అట్లాంటివి ఏం రావు కాబట్టి మనకు ట్రాఫిక్ అనేది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకప్పుడు మన బెంగళూరు నుంచి గచ్చిబౌలికి, మన విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చేటి మన ఏది బిహెచ్ఎల్ పటంచెరు వెళ్ళాల్సినవి కూడా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేస్తున్నాయి కాబట్టి లోపల ట్రాఫిక్ ఉండట్లేదు. ఇది చూడండి, బ్రిడ్జ్ వచ్చేసి ఇది శంషాబాద్ది బ్రిడ్జ్. అసలు ఈ బ్రిడ్జ్ కట్టాకనే చాలా ట్రాఫిక్ తగ్గింది ఏది శంషాబాద్ ఏరియాలో. ఎందుకంటే ఒకప్పుడు అయితే మొత్తం కింది నుంచే వెళ్ళేవాళ్ళు, ఆ రైట్కి వెళ్ళేవాళ్ళు రైట్, లెఫ్ట్కి వెళ్ళేవాళ్ళు లెఫ్ట్, స్ట్రైట్ వెళ్ళేవాళ్ళు. మొత్తం రోడ్డు చిన్నగా అయిపోతుండే, ఆ జనాలు బండ్లు అవన్నీ ఎక్కువ ఉంటుండే. అట్లాంటిది ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కట్టాక అసలు టెన్షన్, అసలు జీరో ట్రాఫిక్ అయిపోయింది శంషాబాద్ ఈ ఏరియాలో. చూడండి అసలు పైన ఎంత ఫ్రీగా వెళ్తున్నాయో బండ్లన్నీ. ఏ పెద్ద అంటే పెద్ద ఏరియా ఏదైనా వస్తే కంపల్సరీ ఒక బ్రిడ్జ్ అనేది ఉండాలి, ఉంటేనే ట్రాఫిక్ అనేది చాలా తగ్గుతుంది. ఎందుకంటే డివైడ్ అయిపోతారు కదా, జనాలైనా వెహికల్స్ అయినా సపరేట్ గా డివైడ్ అయిపోతారు. అయితే అన్లోడ్ అయిపోయింది, అసలు తొందరగా అయిపోయింది, 5 నిమిషాల్లో అన్లోడ్ అయిపోయింది. కానీ అన్లోడ్ చేసేటప్పుడు వీడియో మాత్రం తీయనీయలేదు, ఎందుకంటే వాళ్ళకు పోలీస్ కేసు అవుతుంది, ఎందుకంటే బిల్ ఉండదు, వే బిల్ ఉండదు, దీనికి మాకు ఎక్కువ రిస్క్ అయిపోతుందని వీడియో అంతా తీయలేదు. ఓకే, ఇప్పుడైతే మనం బయటకు. ఇప్పుడైతే మనది బండి అన్లోడ్ అయిపోయింది. సో వీడియో ఇప్పుడు ఎందుకు పర్ఫెక్ట్ గా వస్తుందంటే మన ఫేస్ ఇప్పుడు బిపిన్ కూర్చునే ప్లేస్ లో కస్టమర్ కూర్చున్నాడు కాబట్టి అసలు నైట్ నుంచి కంఫర్ట్ గా వీడియో తీయలేకపోయాము. సో అందుకనే ఇప్పుడైతే వీడియో తీస్తున్నాము. అన్లోడింగ్ అయితే ఇప్పుడైతే 10 అవుతుంది, 10 గంటలకు అన్లోడ్ అయింది. అంటే మనకైతే 7 గంటలకే అన్లోడ్ కావాలి. ఈ రోజు 15 ఆగస్టు కదా, ఆగస్టు 15 కాబట్టి దానికోసం షట్టర్లు లేట్ గా ఓపెన్ చేశారు, లేబర్ కూడా లేట్ గా వచ్చారు. లేట్ గా వచ్చినా గానీ 5 నిమిషాల్లో అన్లోడ్ అయిపోయింది. మనకు 3 గంటలు టైం వేస్ట్ అయిపోయింది. మనకైతే ఇంకో కిరాయి వచ్చింది, లోకల్ కిరాయి ఇది. ఈ కిరాయి వచ్చేసి 2000. ఇంకోటి మనకు ఏందంటే అన్లోడింగ్ దగ్గర అట్లీస్ట్ ఒక ఫోటో తీసుకుంటా అన్నా కానీ అసలు ఇన్లేదు, కేసు అవుతుంది, మా సేట్ వచ్చి తిడతాడు, నువ్వు ఫోటోలు వీడియోలు తీసుకోకు, ఏమనుకోకు అని చెప్పేసి అన్నాడు. సో ఫ్రెండ్స్ ఏమనుకోకండి, అన్లోడింగ్ ది మాత్రం వీడియో లేదు, ఫోటో లేదు, అంటే వీడియో ఫోటో ఏది లేదు, ఏమనుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనము అత్తాపూర్ దగ్గర ఉన్నాము, పిల్లర్ నంబర్ 281. మనం వెళ్తా ఉన్నాము, పైకేంచి వెళ్దాం అనుకున్నాము, ఎందుకులే ఇప్పుడే లాస్ట్ లో ఉన్నాము, ఎందుకులే అని చెప్పేసి. ఎందుకంటే లాస్ట్ టైం అంటే మనకు ఏదో వెళ్ళాము, దేవుని దయ వల్ల ఎవరు పోలీసు వాళ్ళు లేరు కాబట్టి ఏం కాలేదు. సో ఇప్పుడు పట్టుకుంటే మాత్రం ఎందుకులే అని చెప్పేసి బొక్క డబ్బులు 500 నుంచి 1500 వరకు రాస్తాడు కదా అని చెప్పేసి నేను కూడా పైకి అయితే ఎక్కలేదు. ఓకే, ఇప్పుడైతే చూద్దాం ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో. ఎందుకంటే 15 ఆగస్టు కదా, అక్కడక్కడ మొత్తం ఇండియన్ ఫ్లాగ్ జెండాలు మొత్తం ఎగరేస్తా ఉంటారు. కస్టమర్ అయితే ఇప్పుడు లోకల్ కిరాయి అని చెప్పాం కదా, ఆ కస్టమర్ అయితే చాలా తొందరగా రావాలన్నా, ఎందుకంటే లేబర్ టైం వేస్ట్ అయిపోతుంది, నాకు కూలీలు కూడా పోతాయి అని చెప్పేసి అన్నాడు. అన్న నేనైతే ఆరంగడ్ దగ్గర ఉన్నా అన్న, అత్తాపూర్ దగ్గర అంటే, ప్లీజ్ అన్న ఏమనుకోకు తొందరగా రా అంటే, నీ ఇష్టం ఎక్కుమంటే ఆ పివి నరసింహరావు బ్రిడ్జ్ ఎక్కుతాను, చాలానే పడితే నువ్వే చూసుకోవాలని అంటే, సరే రా అన్న 8,000 రూపాయలు పడ్డా సరే నేను చూసుకుంటాను అని అన్నాడు. పాపం ఎంత అర్జెంట్ ఉంటే అతను నేను చాలాను కడతా అని చెప్పేసి అన్నాడు. చూడండి మనం అయితే పివి నరసింహరావు బ్రిడ్జ్ ఎక్కాము. మళ్ళీ అసలు మనది ప్రతిసారి ఏదో ఒక డేర్ ఉంటది, కాకపోతే ఈసారి చాలాను కస్టమరే కడతాడు అన్నాడు కాబట్టి మనకు అంత టెన్షన్ లేదు. చూడండి మనకు మొత్తము ఒక 1/2 అవర్ అయితే టైం సేవ్ అయింది. ఎందుకంటే పివి నరసింహరావు బ్రిడ్జ్ ఎక్కాం కదా, ఈ పివి నరసింహరావు బ్రిడ్జ్ ఎక్కినప్పుడు మనకు ఒక 1/2 అవర్ అయితే చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడైతే ఫైనలీ ఎండ్ అవుతున్నాము. చూడండి ఇక్కడ పోలీసు వాళ్ళు పట్టకపోతే టెన్షన్ లేదు, పట్టుకుంటేనే మనకు వేస్తారు గట్టిగా. సో పోలీసు వాళ్ళు అయితే రైట్ సైడ్ లో ఉన్నారు కాబట్టి, మనకు లెఫ్ట్ సైడ్ లో ఎవరు లేరు కాబట్టి ఎవరు పట్టుకోరు. ఇప్పుడు అమ్మయ్యా, ఇప్పుడైతే మనము బ్రిడ్జ్ దిగిపోయాం సక్సెస్ఫుల్గా. బ్రిడ్జ్ అయితే దిగేసాం, ఏ చాలని లేకుండా, టెన్షన్ లేదు. ఇంకోటి ఏంటంటే
ఈ రోజు ట్రాఫిక్ కూడా అంత లేదు, ఎందుకంటే ఈడ మొత్తం బ్లాక్ అయిపోయేది. ఎందుకంటే ఆగస్ట్ 15 కదా, సో దానికోసం అనేది ఆఫీసులు, ఫ్యాక్టరీలు, కంపెనీలు ఏమైనా ఉంటే క్లోజ్ చేస్తారు కాబట్టి దానికోసమే కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అందరికీ డ్యూటీలు మాక్సిమం ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ ఆఫీస్ లో జెండా ఎగిరేసి ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి, సో ఈ రోజు మాత్రం ట్రాఫిక్ తక్కువ ఉంది. చూడండి, వైసీరైందో इधर उधर इधर उधर, ऐसा स्लो मूवमेंट में. అసలు ఇక్కడ అయితే చాలా బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే పివి నరసింహరావు బ్రిడ్జ్ దిగాం కదా, అక్కడ నుంచి ఇక్కడ రావడానికి దాదాపు 15 నిమిషాలు పడుతుంది. అట్లాంటిది మనం 1 minute లో వచ్చాం అంటే జీరో ట్రాఫిక్ అనమాట. అంటే మిడ్ నైట్ టైంలో వెళ్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అలా ఉంది, ట్రాఫిక్ లేకుండా. టైం కూడా 10 అవుతుంది మళ్ళీ. అసలు ట్రాఫిక్ మన అదృష్టం అనుకోవాలి, ట్రాఫిక్ లేకపోవడమే. ఇప్పుడు మనం ఈ ప్యారడైస్ ఉంది కదా మాస్టర్ ట్యాంక్ దగ్గర, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ మన ఇంటికి జీవికే దగ్గరికి వెళ్తాము. బట్ మనం అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళొద్దు. జీవికే దగ్గర ఒక సిగ్నల్ ఉంటది కదా, ఆ సిగ్నల్ నుంచి రైట్ తీసుకొని డౌన్ ఏది TG009 ఆర్టీఓ ఆఫీస్, ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళక ముందుకే అక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనము లోకల్ కిరాయి అనేది లోడింగ్ పాయింట్ అయితే అక్కడ ఉంటది. చూడండి, అసలు ఇక్కడ నుంచి బ్లాక్ ఉంటుండే, ఇక్కడ నుంచి మొత్తం బ్లాక్ ఉంటుండే. అసలు ఫ్రీగా ఉంది, ఎందుకంటే లాంగ్ తిరిగి వచ్చి టైర్డ్ అయిపోయి ఉంటాం కదా, దానికోసమే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, ఇరిటేట్ గా అనిపిస్తుంది ట్రాఫిక్ ఎక్కువ ఉంటే. ఇప్పుడైతే అసలు జీరో ట్రాఫిక్ కూడా ఏం లేదు. అందులో ఒకటి ఇప్పుడు ఈ లోకల్ కిరాయి కూడా నేను లోడ్ వేసుకుంటాను కదా, లోడ్ వేసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి అన్న ఫ్రెష్ అప్ అవుతున్నాడంట, మా పెద్ద అన్నయ్య ఫ్రెష్ అప్ అయిపోయాడు. నేను లోడ్ వేసుకొని డైరెక్ట్ పోయి ఆయనకు బండి ఇచ్చేస్తే అన్లోడ్ చేసుకొని ఇంటికి వచ్చేస్తాడు. సో మనమైతే అన్న అన్లోడ్ చేసి వచ్చేలో ఫ్రెష్ అప్ అయి ఆరామ్సే స్లీప్ వేస్తాము. ఆల్మోస్ట్ స్లీప్ ఏమో, ఒకవేళ నిద్ర వచ్చినా గానీ 1 గంట 2 గంటలు పడుకుంటాను. ఒకవేళ సాయంత్రం ఏదైనా కిరాయి వస్తే 100% కిరాయి లేపాల్సిందే. ఇప్పుడైతే ఆపరేటర్ లేడంట, సో మనకు కూడా లోడింగ్ తొందర కావాలని చెప్పేసి బండి నేనే తీస్తున్నాను. అప్పుడు సాయితేజ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నప్పుడు కొద్దిగా మనం బండి నేర్చుకుంటే, సో దానికోసం అయితే ఇప్పుడు నేను తీయాల్సి వస్తుంది. చాలా రోజుల తర్వాత, అంటే రోజులు అంటే 1 సంవత్సరం తర్వాత తీస్తున్నాను బండి అయితే. చూడండి, దాంట్లో ఇసుక అనేది వేశారు, మనమైతే ఇప్పుడు రివర్స్ తీసుకొని బండి దగ్గర అయితే పెడతాం. అంతే, గేర్ కూడా ముంగట్నే ఉంటాయి, మనకు కార్ల లాగా ఇటు సైడ్ ఉండవు, ఇటు సైడ్ ఉంటాయి. మనమైతే పర్ఫెక్ట్ అయిపోతున్నాం దీంట్లో. 1 రోజు 2 రోజులు చేస్తే చాలు, పర్ఫెక్ట్ అయిపోతాం. జేసీబీ పని అయిపోతుంది, టెన్షన్ లేదు. ఆపరేటర్ లేదు కాబట్టి మనం తీస్తున్నాం, లేదంటే మనం తీయాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళే తీసుకుంటారు. మనకు కూడా చాలా రోజులు అయింది కదా, అట్లా అని చెప్పేసి హ్యాండ్ ఫ్రీ అన్న అవుతుంది అని చెప్పేసి తీస్తున్నాం.
ఇప్పుడైతే మన బండి లోడ్ అవుతుంది. ఇంకా సిమెంట్ బస్తాలు వేస్తున్నారు. ఒక 10-15 వేస్తే లోడింగ్ అయితే అయిపోతుంది, బయటకు వెళ్తాము. మనం నడిపించిన జేసీబీ అయితే ఇదే. వాళ్ళ ఆపరేటర్ లేడు, వేరే దగ్గరికి వెళ్ళాడు వర్క్ మీద అంటే మనం నడిపించాము. మీరందరూ షాక్ అయ్యే విషయం ఏంటంటే, మనకు పంజగుట్టలో నిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, ఇది కూడా ఒక బ్రాంచ్ అంట నిమ్స్ హాస్పిటల్. ఇది నిమ్స్ హాస్పిటల్ ఏందన్నా అని అంటే, ఓ నిమ్స్ హాస్పిటల్ ఇచ్చే వర్క్ ప్రాసెస్ మే హే బోల్కే అని అన్నాడు. పని నడుస్తుంది 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి. మరి ఏ బిల్లు ప్రాబ్లమో ఏందో తెలియదు. చూడండి, అది మొత్తం నిమ్స్ హాస్పిటలే. అక్కడ సరిపోక ఇక్కడ పెట్టారు. చూడండి, మనకు నిమ్స్ మెయిన్ హెడ్ ఆఫీస్ ఎక్కడ అంటే, నిమ్స్ హాస్పిటల్ ఎక్కడ ఉందంటే అక్కడ చూడండి, అక్కడ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే నిమ్స్ హాస్పిటల్. ఇదంతా నిజాం వాళ్ళది కాబట్టి ఇది మొత్తం ప్లేస్ ఆక్యుపై ఉంది మొత్తము. చూడండి, ఇది మొత్తం నిమ్స్ హాస్పిటల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మన ఖర్చు అయితే ఈ కిరాయి వచ్చేసి 9,000. 9,000లో 3,000 డీజిల్ అయింది, 700 టోల్ గేట్లు అయినాయి, 250 వచ్చేసి మా ఫుడ్ ఖర్చు, అవన్నీ ఖర్చు, టీ ఖర్చు, ఫుడ్ ఖర్చు అయింది. సో కస్టమర్ కూడా వచ్చాడు కాబట్టి అతను కూడా కొద్దిగా ఖర్చు అయింది కాబట్టి 250, లేదంటే 200లోనే అయిపోయేది. ఓకే, మన వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో కలుద్దాం.